సో పట్టయ్య గారని భీమవరం నుంచి తణుకు నుంచి వచ్చారు. సద్గురు అది మీరు కొంచెం గట్టిగా చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం అయ్యవారు అంటారు. మా గురువు గారు శ్రీకాళహస్తి. 2009 దగ్గర నుంచి గురువు గారితో పరిచయం ఉంది నాకు. ఇంత పూర్వం అరుణాచలం వెళ్ళడం, భగవాన్తో భిక్షవేవో చదువుకోవడం, అరుణగిరి ప్రదక్షిణ చేయడం, అలాగే అరుణాచలంలో చాతుర్మాస్య వ్రతాన్ని అవలంబించి రమణ భగవాను హాల్లో నేను యొక్క మూలాన్ని అన్వేషించండి అంటే మూలం నేను అంటున్నారు కదా, నేను మూలాన్ని చూడండి, అక్కడే మనస్సు ఆగుతుంది. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో, నాదం ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూలాన్ని చూడండి, మనస్సు ఆగుతుంది అంటే దాని గురించి విచారణ చేసి ఆ విధంగా విచారణ రూపంలో ధ్యానాన్ని కొనసాగించడం జరిగింది. అయినా సరే 2-3 గంటలు కూర్చున్న తర్వాత అసలు అహంకారం పొడచూపినటువంటి స్థితిగా ఉండడం బాగుంటుంది. కానీ మళ్ళా 1 గంట 2 గంటలు కామన్ అయిపోతుంది. ఏంటి ఇంత చేస్తే దీనివల్ల ఏంటి ఉపయోగం అనిపించింది. చివరికి అదంతా కలిపి గురువుగారిని శ్రీకాళహస్తి శ్రీ గురువుగారిని కలిసిన తర్వాత వెలుతు పూరింపబడింది. ఎలా పూరింపబడింది ఏంటనేది నాకు తెలియదు. అవును, అది కూడా కరెక్టే. ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది. పూరింపబడ్డదనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఎట్లా చెప్పగలుగుతున్నారనేది మీ స్థితి వల్ల. ఏమి చదవాలని, ఏది చూడాలని అంతకుముందు విశేషంగా కనిపించేది. ఆ విశేషత లేదు, ఊరికే సామాన్యం అయిపోయింది. నిజం చెప్పాలంటే థ్రిల్ లేదు. అంతకుముందే థ్రిల్గా ఉండేది, ఆనందము, ఆ థ్రిల్, ఆ ఎంజాయ్మెంట్. ఇంతకుముందు పట్టయితే మీతో తప్పకుండా స్నేహం చేసేవాడు. ఇంతకుముందు మన రికార్డింగ్ కంటే ముందు ఒక మాట ఉందా, అదే మీరు ఇంకో విధంగా చెప్తున్నారు. అంటే ఈ స్థితి వచ్చిన తర్వాత చాలా కోల్పోతారు. అవునవునవును, అది నేను అనుభవిస్తున్నాను. ఎంత అద్భుతం అనుకుంటున్నారు. నాకు సాక్షాత్తు భగవంతుడు సప్పగా ఉందండి. ఏంటి నాకు అరుణాచలం అంటే భగవాన్ అన్న అంతకంటే సృష్టిలో మరో అదే చప్పగా అయిపోయింది. ఊరికి కామన్ అయిపోయింది. అలాగే జరుగుతుంది. అత్యంత సహజంగా ఉందన్నమాట. ఇవి అనిపించడం లేదు. అయితే నేను ఈ సలహా పాటిస్తే గట్టు మీద పడతారు, లేకపోతే ఈ చిట్కా చూడండి గట్టు మీద పడతారన్నా కదా. సో చాలా రోజుల తర్వాత గట్టు మీద ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఈరోజు. అది మీరు ఒప్పుకోక్కర్లేదు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. సో అందుకని ఇప్పుడు మేము చర్చించే అంశం అనేది అబ్స్ట్రాక్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే సెంటర్ అబ్స్ట్రాక్ట్ అంటే ఎట్లా చెప్పాలి, ఒక క్లియర్గా ఉండకపోవచ్చు, స్పష్టంగా ఉండకపోవచ్చు. అట్లా కాకుండా ఒక పాయింట్ గురించి మాట్లాడినప్పుడు స్పష్టత ఉంటుంది, ఊరికే మాట్లాడినప్పుడు అది ఎటందో పోవచ్చు గాలిలాగా అట్లా. సో ఇప్పుడు నేను ఊరికే మనకు తెలిసిన విషయాలు అడుగుతా. ఇప్పుడు మరి ఒక గురువు గారితో ఉన్నారు, మరి నా టాక్స్ ఎట్లా ఇంత శరీరాన్ని మోసుకుని అంత దూరం నుంచి రావాలంటే ఏదో ఒక చిన్న సహజమైన ఆసక్తి ఉండాలి కదా, లేకపోతే బాడీ ఎందుకు వస్తుంది, మనసు వస్తుంది కానీ బాడీ అంటే ప్రత్యేకంగా ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు. నేనే రిషాగొండి మాట్లాడితే అలా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. నా మాటలే నాకు వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అబ్బా ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది అంటే నేనే రిషాగొంటే అలా మాట్లాడతాను అనమాట అండి. అది సో మీరు గ్రాస్ప్ చేసిన అంశాలు ఏమిటి అంటే వాట్ ఈజ్ ఇట్ అంటే స్ట్రైక్ అనిపించిందా? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న అంశం కొంచెం కోర్ స్పిరిచువాలిటీకి సంబంధించింది, ప్రాపంచిక విషయాలుగా అత్యంత సహజంగా ఉన్నారు. ప్రత్యేకించి దేనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అలాగని చెప్పేసి తీసి పారేయడం లేదు. ఓకే, సహజంగా ఉండాలంటున్నారు కదా, ఆ సహజత్వం మీ దగ్గర కనిపిస్తుంది. ఓకే, అందుకే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు, అంతే. అవును అనొద్దు, కాదు అనొద్దు, అలాగే ఉన్నారు మీరు. బాత్ ఖతం, అంతే. అక్కడితో అయిపోయింది. అయిపోయింది ఏంటనేది కనిపిస్తుంది మీ దగ్గర, మీ మాటల్లో. కాబట్టి నన్నే నేను చూసుకున్నట్టు, నాతో నేను మాట్లాడుకున్నట్టు. ఇప్పటిదాకా మీరు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. అయినా నాకేం బోరు కొట్టడం లేదు కదా. అవును, సమయమే లేదు, సమయం తెలియడం లేదు, కలిసి జీవించాలనిపిస్తుంటే సరదాగా. ఇంతకుముందు ఒక విషయం జరిగింది, ఆయన అట్లా మాట్లాడుతూ మళ్ళీ హఠాత్తుగా షర్టి గుండి లిప్పేస్తున్నాడు. మర్చిపోయాడు ఇక్కడ
పని లేని ఇంటి దగ్గర ఉన్నామని ఫీలింగ్ అనమాట అండి. అంటే రేషాని ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడికి వచ్చి కూర్చున్నా ఏదో మాట్లాడుతున్నా అనేది లేదు ఇందులో లేదు లేదు అసలు అంతరమే ఉండదు. లేదు లేదు మైండ్ ఈ విషయాన్ని పర్సీవ్ చేయనంత వరకు ఎన్ని అంతరాలు కనిపిస్తాయో, ఎన్ని తేడాలు కనిపిస్తాయో, ఎన్ని వ్యత్యాసాలు అనంతం అనంతం. ఒక్కసారి ఈ స్థితి సహజంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆశ్చర్యం, అన్ని అంతరాలు పోతాయి. అంతే కదా. నా పోతుంది, నీ పోతుంది, నువ్వు పోతావు, నేను పోతా. లేవు అవి. భాష వరకు ఉన్నాయి, అంతవరకు అవసరం కోసం ఉన్నాయి. వ్యవహారం కోసం అనుభవంలో తాను ఎప్పుడు తానుగానే ఉన్నాడు అంతే. వ్యవహారం కొరకని స్పష్టంగా తనకు తెలుస్తుంది. అది దృష్టిలో భాగమైన వారికి తెలియకపోవచ్చు. దాంతో తనకు సంబంధం తెలుస్తుంది. అవును. ఇప్పుడు మనం నాటకం వేసినప్పుడు మీసం పెట్టుకుంటే తెలుస్తుంది కదా, అట్లా మీసం మంచిగా ఉండాలనుకుంటాం కానీ అది అతుక్కుపోదని తెలుసు కాబట్టి పెట్టుకుంటాం. అంతే కదా. అమ్మ పెట్టుకుంటే అతుక్కుపోతుంది ఏమంటే ఎవడు పెట్టుకుంటాడు? అంతే కదా. ఎవరు ఆడవేషం వేస్తారు అతుక్కుపోతే అంటే? జీవితంలో ఎవడు నిమ్మకాయలు ముట్టుకోడిగా. ఇప్పుడు మీ గురువు గారు చెప్తున్నవి నేను చెప్తున్న దాంట్లో ఎక్కడైనా రెజినేట్ అయిన అంశాలు ఉంటే చెప్పండి. ఏమీ లేదండి, చాలా బాగా సహజత్వం అనేది ఒట్టుబడుతుంది. నేను రెజినేట్ అంటే అదే, అంటే సమానంగా అనిపించినవి, లేదా ఒకే వైపు సూచిస్తున్నవి, లేదా ఒకే విషయం గురించి చెప్తున్నవి. ఎందుకంటే నాకు మీరు చెప్పే వరకు ఆయన పేరు తప్ప నాకు ఆయన ప్రసంగాలు కానీ ఏమీ తెలియదు. అంటే చిన్న వ్యత్యాసం కనిపిస్తుంది నాకు. మీరు చెప్పే మాటల్లో మీరు కనిపిస్తున్నారు, వ్యవహారంగా నేను మాట తీసుకోండి, వ్యవహారంగా ఉన్నాను కరెక్ట్. కానీ గురువు గారు చెప్పేటప్పుడు వారు కూడా కనిపించకుండా మాట్లాడుతున్నారు. వారి మాటల్లో వారికి ప్రకటన కాదు. ఇప్పుడు గురువు గారి వయసు ఎంత? ఐటీ అది విషయం అన్నమాట. వారి మాటల్లో వారు అసలు తరకడం. అంటే దీంట్లో ఒక చిక్కు మీరు మాట్లాడిన దాంట్లో మీరు కనపడుతుంటారు, కానీ మీరు ఇక్కడ లేరనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. గురువు గారు ఏం చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు, కానీ మీరు అందులో గురువు కనిపించరు. వారు తీసేస్తారు. నాతో సహా సకలము నాలో ఉన్నట్లుంది. అయితే దీంట్లో ఒక ప్రకృతిపరమైన ఒక చేష్ట ఉంది. అదేమిటంటే విషయం తెలిసిన తర్వాత శరీరము గనక గట్టిగా ఉంటాయి, అది కొంతకాలం ఉంటుంది. అది ఈ సమాధానం వస్తుందని కూడా గుర్తించేది. రాను రాను పోవలసిందే. అది ఇప్పుడు లేదు కాదు. ఆ మాట చెబుదాం అనుకున్నాను మీతో. ఈషాగా మీరు కొంతకాలం పోతే ఇలా మాట్లాడలేరండి. అవును, అవదు, పని అవదండి. ఇంకే ఎవరన్నా వచ్చి దర్శించుకోవాలి కూడా పని. ఎందుకంటే మాట రాదు, చెప్పవలసింది కొంతే. నేను ఇంకా ఇప్పుడు నేను ఒక బుక్ రాదు, సరదాగా మాట్లాడుతున్నారండి మీరు. మాటలు చెప్పాలంటే అది తెలుస్తుంది మాకు. అవసరం ఉండి కాదు, అవసరం ఉండి మాట్లాడటం లేదని విషయం స్పష్టంగా మాకు అర్థమవుతుంది. అవును, ఊరికే మాట్లాడుతున్నారు వచ్చాం కాబట్టి అంతే. అంతవరకు అది తెలుస్తుంది స్పష్టంగా. మాట్లాడాలని మాట్లాడటం వేరు, ఊరికే వ్యవహారం కొరకు మాట్లాడటం వేరు కదా. అలాంటి క్షణం కూడా లేదు. బాగుంది. వ్యవహారం అనేది తత్కాలిక సత్యం కదా. అంతే. తాను సదా తనచే చూడబడేది కానీ వినబడేది కానీ కనపడేది తత్కాలంలో జరుగుతున్నటువంటి ఇది మాత్రమే. ఇది సదా కాదు కదా. షర్ట్ అంతే. అంతే. షర్ట్ అని తెలియడంతోనే పోయింది చిక్కు. ఆ షర్ట్ కాదు చర్మం అనుకుంటే వచ్చే కథ సావాలి ఇప్పుడు లైఫ్ అంతా. ఇంతకుముందు అనుకున్నట్టు అందరు అన్వేషిస్తున్నది ఇది, ఎవరైనా సరే, కానీ ఇదని తెలియదు. అంటే గురువుగారు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటారు. అంటే మీరు చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. గురువుగారిని మేము అంటే గురువుగారనే ఇదితో ఆశ్రయిస్తాం కదా. కాబట్టి గురువుగారు తరచు చెప్తారంటే మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారే కదా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటారు. అసలు అందరికీ అవకాశం ఇవ్వరు. మీరు పట్టేగా వచ్చిన తర్వాత సకలము వచ్చింది. మీరు లేకపోతే వీళ్ళు ఎవరు ఉంటారు కదా. కాబట్టి ఉన్నదానికి అవకాశం ఇవ్వరండి.
పట్టయ్యక మీరు ఉన్న తర్వాత సకలం ఏర్పడింది. పట్టయ్యక మీరు లేకపోతే ఇంకేమీ లేదు కదా. ఇంకేం లేదు, అంతే, అది క్లియర్. కదా ప్రపంచానికి ప్రత్యేకంగా ఉనికి లేదన్నారు. లేదు, ప్రపంచ యొక్క ఉనికి. అవును అవును, దానికి ప్రత్యేకంగా ఉనికి ఉన్నట్టు మన జీవితం అసలు లేదు. అయితే ఇంకొకటి జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వల్లే కొంత ఎస్టాబ్లిష్ అయింది అనుకుందాం, మీరు పోయినా వాటి ఉనికి ఉండొచ్చు. ఉనికి అంటే ఇప్పుడు కూడా ఉంది, దాని ఉనికి దృశ్యమాత్రంగా లేదు. నేను చెప్పేది మనిషి సృష్టించేది ఏదైనా. ఆ మనిషి సృష్టించేది ఉదాహరణకి పట్టయ్య అనేవాడు ఉన్నందుకు పట్టయ్యతో పాటు ఒక ఇల్లు ఉంది, పట్టయ్య పాటు మనుషులు ఉన్నారు. నిజమే, ఇక్కడే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. పట్టయ్య పోయిన తర్వాత పట్టయ్యకి సంబంధించింది పట్టయ్యతో పాటు వస్తుంది, పట్టయ్యతో పాటు ఉంటుంది, పట్టయ్యతో పాటు అదృశ్యం అవుతుంది. అది క్లియర్. అది పట్టయ్యకి సంబంధించిన మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. మీరు మాట్లాడేది మీకు సంబంధించిన విషయం కదా. విషయంలో భాగంగా మీరు ఉంటే మీరు ఉన్నదంతా ఉంటుంది. మీరు తర్వాత ఉండడం అనేది అసలు అవకాశమే లేదు. నేను చెప్పేది మీరు చెప్పేదేమో అంటే ఒక చిన్న చర్చలో ఒకటి ఉంటుంది. అల్టిమేట్ సత్యం మాట్లాడితే చర్చ లేదు ఇంకా. అంతే కదా. చర్చ రావాలంటే కొంత అర్ధ సత్యాలు తీసుకురావాలి. మా బాబు గారు చెప్పినట్టుంది, ఇంకొంత ఆయన అంగీకరించి మాట్లాడాలన్నట్టు. అవును, అంటే ఎక్కడో చోట కాస్త అజ్ఞానానికి చర్చకి స్కోప్ ఇస్తే తప్ప ఉండదు. అట్లా కాకుండా ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నేనెవరు అని తెలుసుకో అంటే అయిపోయింది చర్చ. ఎలా తెలుసుకోవాలంటే చర్చ ఉంది. సరే అంగీకరిద్దాం. ఇప్పుడు ఎవరన్నా ఇలా అన్నారు అనుకోండి, ఆరోగ్యం అంటే ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా అందరం పోయేవాళ్ళమే అంటే చర్చ లేదు. లేదు ఆరోగ్యంగా ఉండడం ట్రై చేద్దామంటే చర్చ ఉంది. ఇప్పుడు నేను షేర్ మార్కెట్లో డబ్బులు పెడదాం అనుకుంటున్నా, పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా అంటే చర్చ లేదు. అంటే అల్టిమేట్ స్టేట్మెంట్ అది ముఖేష్ అంబానీకి వర్తిస్తుంది, మీ గురువు గారికి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఎవరు ఏం తీసుకుపోవట్లేదు. అలాంటప్పుడు తీసుకుపోని ఆ డబ్బుకి ఇప్పుడు ఎందుకు చర్చ? అట్లా కాకుండా అల్టిమేట్ని పక్కన పెడితే ఫిలాసఫీ ఉంది, అల్టిమేట్ తీసుకొస్తే ఫిలాసఫీ ఎండ్ అయిపోయింది. ఇంతే. ఇప్పుడు మీరు ఏదైనా అల్టిమేట్ స్టేట్మెంట్ ఇచ్చారనుకో, ఇప్పుడు ఫిలాసఫీ తాత్కాలిక సత్యం అయిపోతుంది కదా. అది ఉపయోగపడుతుంది, దోహదకారి. అంటే మైండ్ హఠాత్తుగా అర్థం చేసుకోలేదు ఏది అనేది కూడా కొందరికి ఒక తరహా మాట్లాడిన మాట మాత్రమే లేదు. అనుకుంటే మీరు ఫిలాసఫైజ్ చేయొచ్చు పక్కదో పట్టకుండా. అంటే ఎలా అంటే నేరుగా వంట చేసి పెట్టొచ్చు, వంట ఇలా ఇలా చేస్తే అవుతుందని చెప్పొచ్చు. ఇంకొంచెం అడిగితే ఇలా ఇలా తరుగు, ఇలా ఇలాగా కలుపు, మీరు చేసేది కొంతవరకు వంట చేసి పెడుతున్నారు, అదే అదే మీరు చేసేది అది అంతే తెలుస్తుంది. అలా మేము చేయడం లేదు అంతే. అంటే ఇప్పుడు నేను ఇది కావాలని చేస్తున్నది కాదు, దీని వెనక పూనిక ఏమి లేదు, దీని వెనుక సంకల్పాలు లేవు, అది కూడా తెలుస్తుంది. అది అనుకోకుండా జరగవలసింది జరుగుతుంది అంతే. దాని గురించి మాట్లాడుకోవాలి అంతే తప్ప కించిత్ ఆలోచన కానీ సందిగ్ధము కానీ ఇహపరాలు కానీ ఎవరిని అంటారేమో అని అది ఏదన్నా ఉంటే మేము మీ దగ్గరికి ఎందుకు వస్తామండి. సరే, అది అవును, కరెక్ట్. అసలు రేసాయి గారితో ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేదు మాకు, మీతో పదే ఉంటారు మాకు. కాబట్టి అది లేదు మీ దగ్గర, మీరు ప్రకటించవలసిన అవసరం కూడా లేదు. ఏమి చెప్పాలి, మీరు ఏం మాట్లాడినా మాట్లాడచ్చు. నాకు అది నాకు ఉంది, లేకపోతే 2010 గురించి నాకు ఈ అవసరం లేదు. నిజానికి అవసరం లేదు, లేదు లేదు. లేకపోయినా మీరన్నట్టు అది బంగారం అని తెలిసిన వాడికి తడుక్కుమనే సరే బంగారాన్ని గుర్తించగలుగుతాడు. అంతే. తెలియని వాడికి ఎప్పటికీ తెలియదు, వాడు నమ్మకమే. నువ్వు చెప్పావు కాబట్టి, చెప్పారు కాబట్టి నమ్మకమే. తెలియదు. అయితే నేను ఇప్పుడు సాధన అవసరం అంటారా? ఈజ్ దేర్ ఎనీ సాధన దేని కొరకు? ఈ స్థితి కోసం. అది దీని కొరకైతే అవసరం లేదు. మరి ఎట్లా చెప్తారు? ఒకవేళ ఎవరన్నా వస్తే ఎట్లా చెప్తారు? నేను అనేది మీ స్వానుభవమే కదా. నేను అన్నది వేరే వాళ్ళకి ఎట్లా చెప్తారు? ఇక్కడ వచ్చిన ప్రతి మనిషికి ఒక్కో తరహా మైండ్ ఉంది. అట్లా కాదు, వేరే వాళ్ళు కూడా వదిలేసి మీరు ఏదైనా అడిగితే ఇక్కడ నుంచి సమాధానం వస్తుంది, కానీ వేరే వాళ్ళ గురించి అడిగితే ఇక్కడ సమాధానం రాదు. ఎందుకంటే వేరే వాళ్ళు అనేది లేదు, అది ఇప్పుడు లేదు కదా దృష్టిలో. ఇప్పుడు భావనలో ఉంది, కానీ నిజానికి నా ఇల్లు వాకులే సంసారం. ఇప్పుడు ఒక వ్యక్తి తన గురించి అడిగాడు అనుకో ఏదైనా, కానీ ఇప్పుడు ఒక ఋషో ఒక మహర్షో చెప్పే ఆ తాత్వికమైన జవాబు గ్రాస్ప్ చేసే శక్తి తనకు లేదనుకో. వాట్ ఇఫ్
ఫర్ ఎగ్జాంపుల్ మీరేమైనా అడగండి డైరెక్ట్గా సరదాగా కాసేపు అట్లా అడిగే నీకు రాదు కాదు మీరే కదా ఆయన కాసేపు అంగీకరించి చర్చ జరుగుతుంది లేకపోతే జరగదని చెప్పారు కాబట్టి మీరు అంగీకరించి లేదు మా ఆయన్ని ఉందనుకుని అడగండి పోనీ సమాధానం రావచ్చు లేదో చూద్దాం ఆ ప్రశ్న ఇది కానీ మీరేమంటున్నారంటే ఇంకొకరు తీసుకుని నేను అడిగింది వాడు అసలు లేడు లేదు నేనే సబ్జెక్టుగా అడుగుతున్నాను అనుకోండి ఇప్పుడు మీరు అనుభవిస్తున్న స్థితికి నేను రావాలంటే ఏం సాధన చేయాలి ఇది హైపోథెటికల్ క్వశ్చన్ మీరు వచ్చే ఉన్నారని గుర్తించడం లేదంతే అని చెప్తాను సమాధానం అది ఎలా తెలుస్తుంది నాకని అడిగితే ఏం చెప్తారు ఇప్పుడు అమ్మాయి యవ్వనవత అయింది అని తెలియడానికి కొన్ని ఉన్నాయి అది ప్రపంచం అంతటా ఉంది కాబట్టి గుర్తింపబడుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే కృత్రిమం అయిపోతుంది అంటే ఎదుటి వ్యక్తి ఇలాంటి వాడను సహజంగా జరగాలి సమాధానం అనేది సహజంగా అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ప్రశ్న నిజమైనప్పుడు సమాధానం దాని అంతటా అదే అందుతుంది ఆ ప్రశ్న నిజమైతే ఇప్పుడు మీరు అలా అనగానే ఆధ్యాత్మికత ఎక్స్క్లూజివిటీ అయిపోతుంది అంటే ఎక్స్క్లూజివ్గా కొన్ని రకాల వ్యక్తులకి అర్థం కావచ్చు మీరు ఇటు చెప్పగానే కానీ ప్రపంచంలో అందరికీ ఆ తరహా మానసిక క్షేత్రం ఉండకపోవచ్చు కానీ ఆసక్తి ఉండొచ్చు అప్పుడు నిషేధగిరి పోతారు కదా ఆయన మేమే పంపించేస్తారు నేను అస్సలు ఉపయోగపడను ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉపయోగపడవచ్చు ఇప్పుడు నా డిస్క్లైమర్ ఉంటుంది నా అనుభవం ఎవరికి ఉపయోగపడదు ఎవరు నాకు ఫోన్ చేశారండి అట్లా ఎట్లా అంటారు మీరు అంటే మళ్ళీ సరిగ్గా చదివి మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుతూ నన్ను అడగండి మీరు అనుకున్నది అడగొద్దు ఉన్నది అడగండి అంటాం మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేశారు మీరు రాసింది యథావిధిగా చదువుతున్నా నా అనుభవం ఎవరికి ఉపయోగపడదని రాశారు అంటే ఇప్పటికీ అదే చెప్తున్నా ఉపయోగపడదు మరి అట్లా ఎట్లా అంటారండి అంటే నేను ఉపయోగపడదు అన్నాను కానీ ఉపయోగించుకోవద్దన్నానా అది లేదుగా అందులో డిస్క్లైమర్లో అది పూర్తి చైతన్యంలో పెట్టిన స్టేట్మెంట్ అది నాకు అలాంటి ఉద్దేశం లేదు కానీ నీలో ఆ ఉద్దేశం ఉంటే తీసుకునే ఒక శక్తి ఏర్పడుతుంది చెట్టు నీకు ఇయ్యదు కాయలు నువ్వే చెట్టు ఊరికే కాస్తుంది అంతవరకు అక్కడితో అయిపోయింది సో ఎన్లైటన్మెంట్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇట్స్ కమ్ టు ఎన్ ఎండ్ అంతే సర్వీసు వేరే వాళ్ళని ఉద్ధరించడం ఇదంతా జ్ఞానోదయంలో లేనే లేదు అంతకంటే అతిపెద్ద అబద్ధం ఇంకోటి తద్వారా ఆశ్రమం లేదు తద్వారా పద్ధతి లేదు అందుగురించి ఏమి రావడం లేదు సమాధానం ఉత్తరం అనేది లేదు కదా అసలు లేదు ఉత్తరం అనేది లేదు దానికే అది సహజంగా జరుగుతున్నప్పుడు ఉత్తరం అనే మాట లేదు ఇప్పుడు నాకు చాలామంది అడిగేది ఏమిటి మీరు ఇలా కాకుండా ఏదైనా ఒక పద్ధతి క్రియేట్ చేయండి నేను అట్లనే మాయ స్టార్ట్ అయిపోయింది అంతే కదా పద్ధతి అంటేనే మాయను ఆహ్వానించినట్టు నా జీవితంలో పద్ధతి లేదు పద్ధతి ఎందుకు లేదు పద్ధతి ఉంటే నువ్వు అన్వేషించవు పద్ధతి అన్నంతోటే మొదలైపోయింది పద్ధతి అంటే అన్వేషణ అంటే అయిపోయింది పద్ధతి అనుకరణ స్టార్ట్ అవుతుంది అనుకరణ చేసి నువ్వు గ్రేట్ మెథడిస్ట్ అవుతావు గ్రేట్ డిసైపుల్ అవుతావు గ్రేట్ ప్రాక్టీషనర్ అవుతావు లిబరేట్ ఎట్లయితావు ఇది ఎలా ఉందంటే నేను నగ్నంగా అవ్వాలనుకుంటున్నాను సంకలో ఖర్చు పెట్టుకునే ఉంటున్నాను ఎప్పుడు ఇది వడేరా స్వామి అంటే పడేవి ఇది పడేసినంత మాత్రం నగ్నంగా ఉండాలి నగ్నత్వం పూర్తి అవ్వదు అది తీసేయవలసిందే అది తీసిన తర్వాత మొలతాడు తీసేయవలసిందే మొలతాడు తీసిన తర్వాత కాటుగా తెరిచేయవలసిందే ఏదైనా బుగ్గ చుక్కుంటే అది తీసేయవలసిందే అన్నీ తీసేయవలసింది నగ్నత్వం అంటే కంప్లీట్ నెక్కెడ్ అన్న బొట్టు ఉంటే బొట్టు చెడిపోవలసింది ఏ మరకలు ఉండడానికి వీల్లేదు దట్ ఈస్ న్యూడిటీ అంటే ఏ పద్ధతిలోనూ శాస్త్రంలోనూ మంత్రంలోనూ ఇరుక్కోకడానికి వీల్లేదు ఇరుక్కున్నవా దానికి డ్యామేజ్ అయితే దీనికి డ్యామేజ్ అవుతుంది ఇది మా పద్ధతిలో గురువు గారు చెప్పిన పద్ధతిలో మాట ఏమీ అనుకోకుండా అనకుండా ఉంటే అదే తాను అన్న అనుకున్నది కాకుండా పోతుంది అసత్యం అయిపోతుంది ఈ వైపుకి వచ్చేసినట్టే లెక్క ఇంకా అనడం కానీ అనుకోవడం కానీ జరుగుతుంది కదా అసలు కాకుండా పోతున్నాడు అది అసలే ఉంది అనడం వల్ల కానీ అనుకోవడం కానీ ఎలా చేయాలి ఎలా చెందాలి ఇట్లా ఏదో ఉంటుంది కదా అన్న అనుకున్నా అది కాకుండా పోతుంది అంటున్నారు ఏమీ అనుకోకుండా అనకుండా ఉంటే అదే తాను ఏదైతే మీరు ఇది విషయం పోగొట్టుకునేది కూడా చివరి తత్వం అన్నమాట ఇప్పుడు ఆకాశాన్ని ఎవరు పొందేది లేదు పోగొట్టుకునేది లేదు కదా ఉన్నదే ఆకాశంలోనే కదా అట్లాగా ఆత్మ అనే తత్వంలో నేను సకలము ఉంది నాకు ఒక నా భూజ కవిత ప్రక్రియ అని భగవద్రెడ్డి ఏదో నామరూపాలకి మనం పరిమితం చేస్తే దాన్ని వెళ్ళి పొందాలి తెలుసుకోవాలి ఉంటుంది కానీ ఇప్పుడు ఆకాశమే భగవంతుడు దాన్ని ఎట్లా పొందుతారు అబ్బా మీరు లేకపోతే ఎలా పోగొట్టుకుంటారు ఉన్నదే దాంట్లోనే కదా
నాకు ఒక నా బూజు కవిత ప్రక్రియలో మీరు అన్నదానికి ఈక్వావలెంట్ అర్థం ఉన్నది, చూడ్డానికి వేరే ఉన్నా. ఏం రాశానంటే, కొండని ఫోటో తీస్తే శిఖరం పడవచ్చు, కానీ శిఖరం ఫోటో తీస్తే కొండ పడకపోవచ్చు. అంటే ఒక్కసారి అల్టిమేట్ని టచ్ చేసిన తర్వాత ఇంకా మిగతా వ్యాఖ్యలన్నీ పక్కకి జరగవలసింది. పోనీ ఒకవేళ చెప్పవలసి వస్తే చెప్పడమే ఉంటుంది అంతే, అందులో ఊరికి మాటపూర్వకంగా చెప్పవలసింది చెప్పిన తర్వాత ఆకలి చేసి చెరిపోయినట్టారు. అంతే చేయాలి. ఇప్పుడు నేను 3 విషయాలు ఇనిషియల్ చెప్పారు ఈ సందర్భంలో. మనం సత్యం గురించి ఎంత క్లారిటీగా ఎంత స్పష్టంగా మాట్లాడుకున్నా మనం మాటకు వచ్చేసింది కాబట్టి ఇది అసలు కాదు, ఎంత స్పష్టంగా సత్యాన్ని చెప్తే ఇంటికి బొమ్మని చెబుతున్నారు. మీరు అన్నది నాకు ఇంకొక స్టేట్మెంట్ ఉంది, ఎంత స్పష్టంగా సత్యాన్ని చెప్పడం ప్రయత్నం చేస్తే అంత స్పష్టమైన అసత్యం వస్తుంది. అంతే, ఆ అసత్యం ఎంత స్పష్టంగా ఉంటుందంటే అసలు వర్ణాతీతం అది. అంతే కదా. సో ఇది చిక్కు, అది మీరు ఎట్లా చెప్పడం కుదురుతుందని కాకుండా పోతుంది. దాని చిట్కా, దానికి చిన్న చిన్న అంటే ప్రపంచంలో ఎలాంటి వ్యక్తికైనా ఇది స్కిల్ కాదు, టాలెంట్ కాదు. అద్వైతం అంటే ద్వైతం అయిపోతుంది అంటున్నారు గురుగారు, ఒకటే అంటే 2 అయిపోతుంది అంటున్నారు. అది అనకుండా ఉంటే ఒకటే ఉంటుంది అంతే. నువ్వు చెప్పనంత వరకు అంతే. అంతే చెప్పడం అది కాకుండా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అడవిలో ఒకడు ఉన్నాడు, ఒకడే ఉన్నాడు. ఒక సంవత్సరంలో వాడు మర్చిపోయాడు మొగనా ఆడనా. జెండర్ ఇంకొకటి రాగానే ఇది వస్తుంది, అంతవరకు తెలియదు. అంతే కదా. ఇప్పుడు బంగారం అంటే మమకారం ఉన్న ఒక ఆమె అడవి రాకలేదు. ఇప్పుడు కూడా మీరు ఒక్కరే ఉన్నారనే విషయం అది నాకు తెలుసు. అది నాకు ఇప్పుడు నన్ను వదిలేయండి. ఇప్పుడు ఎవరెందుకు నేనే చొక్కా నిప్పేసి ఏదో అంటే మామూలుగా ఫీలింగ్ వచ్చింది కదా, అంటే లేనట్టే కదా, ఉన్నది ఏం కనిపించడం లేదనమాట అండి. అది ఇప్పుడు సహజంగా ఉంటుంది రండి. ఇప్పుడు ఇది ఎలా అంటే సబ్జెక్ట్గా తీసుకొని ఇప్పుడు నాకు 2009 నుంచి నేను ఒక వ్యక్తిని అడిగిన ప్రశ్న అంటూ లేదు. నేను కల్పన ఎవరైనా అడిగితే చెప్పడమే, అది కూడా నాకు ఆసక్తి ఉంటే, అదర్వైజ్ చెప్పడానికి కూడా ఏమీ లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రశ్నకి ఇంకో ప్రశ్న అడిగి అట్లా మనసు ఆపించి చూసి రా మళ్ళీ అని చెప్తాను తప్ప ఇక్కడ ఫిలాసఫీ లేదు, లేదా పుస్తకం లేదు, పద్యం లేదు, మంత్రం లేదు. నువ్వే సబ్జెక్టు, దాన్ని నువ్వు చూడవలసిందే. వేరే వాళ్ళు ఇవ్వలేరు, వేరే వాళ్ళ సహాయం తీసుకోవద్దు. ఇప్పుడు ఒకరు ఆశీర్వాదం ఉపయోగపడితే ఎవరు ఆశీర్వాదం ఉపయోగపడదు, దాన్ని నమ్మనే వద్దు అసలు. నువ్వు ఆశీర్వదించుకో, నీకు చేయండి. నీకు నెత్తురు గారు కూడా మాట చెప్తుంటారు, మీ సమక్షంలోకి వచ్చిన తర్వాత చాలా మనసు పనిచేయడం హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎట్లా ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అదేమి లేదండి, ఉన్నది ఒకే తత్వము. నేను ఏ చెట్టు దగ్గర కూర్చున్నానో మీరు వచ్చి అదే చెట్టు దగ్గర కూర్చున్నాను కాబట్టి హాయిగా ఆనందం పొందుతున్నారు. కాకపోతే మీరు నేను కలిపి ఒకే చెట్టు దగ్గర కూర్చున్నా అనే విషయం మరిచి నా వాళ్ళు వచ్చిందని మీరు అనుకుంటున్నారు, అలా ఏమి లేదన్నారండి. ఓకే, నేనున్న చోట్లోనే మీరు ఉన్నారు, అందు గురించి హాయి ఆనందాన్ని అనిపిస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నారు, కాదు ఇద్దరం కలిపి ఒకే చోట్ల కూర్చున్నాను చెప్తున్నారు. అదే కదా. కానీ దీనివల్ల వచ్చింది అని అనుకుంటాము, అది అనుకోవడమే కానీ అసలు జరిగేది. నేను ఒక చిన్న కథ విన్నా, నేను ఈ కథ చాలా మందికి చెప్పా. ఎవరైతే నేను లైఫ్లో అట్లా చేసా ఇట్లా చేసా నాకు గుర్తింపు లేదు అంటారు, ఈ కథ చెప్తా. అంటే విషయాలు నువ్వు చిన్న కథ చెప్తాను, మీరు కొంత చెప్పారు, నేను వేరే ఏదైనా చెప్తాను. ఒక పెద్ద బిల్డింగ్ బల్లి ఎత్తుకొని ఉందంట. బల్లి భార్య వచ్చినది సినిమాకి వెళ్తాం పద బాహుబలి అని వచ్చింది. అంటే నేను రాను, నాకు తెలుసు కదా నాకు ఎంత గురుతర బాధ్యత ఉంది, నువ్వు పిల్లలను తీసుకొని పో, మీరు ఎప్పుడు ఇంతేనండి మీరు రారు సినిమాకి అని వెళ్ళొచ్చిన తర్వాత ఈ బల్లి అడిగింది భార్యతో, మరి సినిమా ఎలా ఉందంటే నేను చెప్పను పో, నీకు ఎందుకు చెప్పాలి, నువ్వు సినిమాకి అడిగితే రానే రావంటే అప్పుడు ఆ బల్లి ఓదార్సు చెప్పింది, నేను వస్తే బిల్డింగ్ అడ్డం పడిపోదా. నేను మన జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ దాన్ని అట్లా నిలబెడుతున్నాం మనం. ఇలా నమ్మినప్పుడు ఖచ్చితంగా సినిమా మిస్ కావాల్సి వస్తుంది. ఇది చెప్పిన తర్వాత మీరు ఏదో సమస్య చెప్తున్నారంటే ఆ బల్లి నువ్వేదో ఉండి అన్ని నీ వల్లనే మొత్తం ప్రాబ్లం ఉందని తెలుసుకో. నువ్వు పో ఇంట్లో నుంచి, సమస్యలు కొన్ని తగ్గుతాయి. ఇంట్లో ఉన్న ఇంకోటి వెళ్ళిపోతే ఇంకా తగ్గుతాయి, 3వ వ్యక్తి వెళ్ళిపోతే తగ్గిపోతాయి, అసలు నెక్స్ట్ సమస్యలే ఉండవు, ఇంట్లో మనుషులు లేవు. సో మనిషే సమస్య తప్ప సమస్యలు లేవు. మనిషి మౌనంగా ఉండగలిగితే సమస్య ఉండరు, నోరుకి మూతేసుకోరు.
దేవుడన్న ఇట్లా ఒకవేళ ప్రకృతితో లేకపోతే మన బయాలజీ ఇట్లా ఉంటే బాగుండు. రోజు 1/2 అవరే మాటలు వస్తాయి, అప్పుడు అర్థవంతంగా మాట్లాడుకునేవాళ్ళు. ఈ 24 hours ఇది కరెంట్ లాగా 24 hours మాటలు ఓపెన్ అవడంతో ఏం మాట్లాడుతున్నాం, ఎంత మాట్లాడుతున్నాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం, దానివల్ల ఉపయోగం ఉందా? కుక్క తోకకి చివరిలోని తోకని చిన్న ఏగ వాలిందటండి. ఏగ వాతుంటే కుక్క తోక ఎలా తిప్పుతుంటే ఏగ అనుకుంటుందట నేనే తిప్పినాడు కుక్కను అనుకుంటుందట. అలా ఉంది మీ కదా, గురుగారు చెప్పిన మాట ఇది. అంతే. ఇంకో కథ కూడా ఉంది, దానికి అది జరుగుతుంది సహజంగా. ఇది తిప్పుతున్నాను అనుకుంటుంటే మొత్తం కుక్కను తిప్పుతున్నట్టు ఫీల్ అవుతుంది. ఇంకో కథ కూడా ఉంది. నేను జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నా, విశ్వరహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నానంటే అలాగే అని చెప్పాడు గురువు. మరి నాకు ఎలా తెలుసుకోవాలో చెప్పండి. చెప్తాను నాయన, నువ్వు వచ్చింది అంత కదా, కొంచెం సమయమే, ఆలోచించుకోవద్దు, ఇప్పుడు మాకే తెలియదు అవన్నీ. తర్వాత సరే చెప్పండి గురువుగారు అన్న తర్వాత గురువు దిక్కు చూస్తున్నాయంట. భగవద్గీత ఉంది ఓపెన్ అయ్యి, దాని మీద చీమ ఉంది. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు గురువుగారు, డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు డిస్టర్బ్ చేయొద్దు అంటే ఈ చీమ భగవద్గీతను అర్థం చేసుకుని ట్రై చేస్తుంది. ఊరుకోండి గురువుగారు, గిత్తత్తు ఉంటుంది, అది భగవద్గీతను ఎక్కడ అర్థం చేసుకుని, మరి నువ్వు గిత్తత్తు నువ్వు విష్ణుని అర్థం చేసుకుంటావు, పోయి నువ్వు అర్థం చేసుకోపో అన్నట్టు. సో అలా. సో నిజంగా చెప్పాలంటే తెలియడమే అద్భుతం, తెలిసినట్టు. కానీ తెలుసు అంటే దాని అర్థం తెలియదని అర్థం చెప్పారు గురుగారు. కరెక్ట్. తెలిసి ఎట్లా తెలుస్తారండి? ఏదో చీమ అది భగవద్గీత ఏగ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాడు. అలా తెలిసింది ఏదైనా లిమిటెడే, తెలియంది ఏదైనా అనంతం. అంతే అంతే. ఓషో ఒక మాట చెప్పాడు, నేను బాగా ఆలోచించిన సందర్భం, వెలుతురు స్వల్పము, చీకటి అనంతం అన్నాడు. అవును. జ్ఞానము అనేది చాలా లిమిటెడ్, అజ్ఞానం అనంతం. సో ఆధ్యాత్మికతకు పెట్టుబడి అజ్ఞానం, జ్ఞానముగానే కాదండి. నిజమైన అజ్ఞాని తొందరగా చేరుకుంటాడు, జ్ఞాని తర్కిస్తాడు, ప్రశ్నిస్తాడు, పీకులాడతాడు, రాస్తాడు. వాడు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని వినడు వాడు. సో నాకు తెలుసు ఇంకొంత తెలుసుకుందాం అని పోయేవాడికి మార్గం. జ్ఞానానికి ఒక పేరు పెట్టారు, తెలియబడే జ్ఞానం ఉంది కదా. జ్ఞానాజ్ఞానాల్లో జ్ఞానం కాదు అజ్ఞానం అని భగవానే చెప్పారు. 240 జ్ఞానాజ్ఞానములు ఎవరికని మొదలైన తన్నుతా తెలియ జ్ఞానమే జ్ఞానం. కానీ జ్ఞానాజ్ఞానాల్లో జ్ఞానం అని పేరే కానీ జ్ఞానం కాదు, అజ్ఞానమే. అవును. గురువు గారు కూడా మరి అట్లా అంటారు, స్వామి ఇదంతా జ్ఞానం కదండి, అజ్ఞానంలోనే మేలైన రకానికి జ్ఞానం అని పేరు పెట్టుకుని అనుభవిస్తున్నా అన్నారు. అసలు ఇందులో లేదు, త్వరగా వెతికితే లేదు. ఇప్పుడు ఆత్మదర్శనం తీసుకురాపో, అందులో ఒక మాట చూపిస్తా మీకు. ఇది ఎప్పుడు రాసింది? జ్ఞానాజ్ఞానాల్లో జ్ఞానం వెతికితే దొరకదు. ఎందుకంటే అది ఉంటే జ్ఞానాజ్ఞానాలు 2 ఉన్నాయి. కానీ ఉన్నత 40 చూసారా మీరు? భగవాన్ చెప్పింది ఉన్నత 40. నేను విన్నది, కొంత చదివాను. ఉన్నది లేక ఉన్నట్టు ఆయన ఏం చెప్పాడో అది పక్కన పెడితే ఆయన చూశాను. ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా? ఉన్నట్లు తోసు జ్ఞానం అని చెప్పారు. ఇదంతా ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం అంటే తనతో సహా సకలము ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా? ఉన్నట్లు తోసు జ్ఞానము ఉన్నదని ఎట్లా స్మరిస్తుంది? అది లేకపోతే ఇది ఉండదు. ఇది దాన్ని ఎట్లా స్మరించడం కుదురుతుంది? వీలు పడదు కదా. అది ఉండునట్లు నువ్వు ఉండుటే స్మరణ. అవును. అంతేగాని నేను స్మరిస్తానంటే కాదు. అది ఉండునాడే మీరు మౌనంగా ఉండు అంటున్నారు కదా, అదే మాట. అది ఉండునట్లు నువ్వు ఉండుటే స్మరణం అన్నారు. అవును, ఇది భగవాన్ చెప్పింది. భగవాన్ స్వయంగా చెప్పింది. ఉన్నది అనగా అంత పెద్ద దాంట్లో ఉండదురా, చిన్న కార్టన్స్ లో చూడు. అక్కడ ఉంది గారా, కింద ఇక్కడ కింద చూడు. భగవాను ఉన్నది 40 చెబుతూ ఉపోద్గతం అని మంగళము అని 2 చరణాలు చెప్పి తర్వాత గ్రంథం మొదలు పెడతారు. 1, 2, 3, 40 చరణాలు చెప్పారు. అందులో మొదట మంగళంలో ఇంకా మొదలు పెట్టలేదు గ్రంథం, మొదటే చెప్పేసేది విషయాన్ని. ఉన్నది డిక్లైన్ కట్ చేయండి. ఉన్నది అనగా జ్ఞాన రూపమై ఉండు వస్తువు లేక అంటే ఉన్నది లేక, దాని పేరే జ్ఞానము. ఉన్నది అన్న జ్ఞానం అన్న ఒకటే అర్థం. టైసన్, నువ్వు ఆత్మదర్శనానికి అంత సమయం తీసుకుని ఒకసారి అది బాలాజీ దగ్గర అది తీసుకొని బాలాజీని పంపి, తర్వాత బాలాజీ కిందకి వెళ్తాడు కదా. క్షీరసాగర
చేయనా పుస్తకాలు లేవా అంటే మన బాక్స్లో వచ్చిన అయిపోయినాయా? అది లాస్ట్ ఆప్షన్. అది మరి అయిపోతే చెప్పవే రబ్బాలు ఉండని మీరే రావడానికి వెళ్ళే ఉన్నారు మీరు. అయిపోతుంది. గురువు గారు మాట్లాడుతూ ఎవరో మాట్లాడకపోతే టీవీ పెట్టుకోవాలి. టీవీ పెట్టుకున్న తర్వాత టీవీ ఏదో ఊరికే చూస్తారు. మళ్ళీ ఈ లోపల ఎవరన్నా అడుగుతుంటే ఏదో మాట్లాడేటప్పుడు స్వామి టీవీ ఆపేయమంటారు. ఉండని దాని అడ్డే ఉంది, దాని మాటకి అది అసలు ఎన్ని శబ్దాలు ఉన్నా ఉండని నిజంగా మాట్లాడేవాడి మాట వినిపిస్తుంది, ఆ మాట గుర్తొస్తుంది. అంతే కదా, ఉండని దాని అడ్డే ఉంది మనకి. అయిపోయినాయా? నువ్వు తీసుకురా పై నుంచి. అలాగా అది బాలాజీకి ఇవ్వు. అది ఊరికి అట్లా పెట్టిపో, దీనికి ఇట్లా ఆనిచ్చిపో. నాకు నువ్వు పోయినా తొందరగా. చెప్పండి చెప్పండి. పని కాదు, పుస్తకం గురించి. ఆత్మదర్శనాలు అయిపోయినాయి, అది ఎక్కడో వెతుకులాడుతున్నారు దాని గురించి. నేను రాసిన మొత్తం 7 పుస్తకాలు ఇప్పటి వరకు, అన్ని చేతిరాతవి. అన్ని చేతిరాతవి. అంటే నాకు అందరూ అడుగుతారు ఇన్ని పుస్తకాలు ఎలా రాసిన. నేను ఎప్పుడు ఒక అక్షరం రాస్తున్నా అని చెప్తాను. పుస్తకాల సంఖ్యతో పని లేదు నాకు, ఊరికి భాష వరకే. బట్ నా యొక్క శ్రద్ధ అంతా అక్షరం రాయడం వరకే. రెండోది, ఎక్కడ ప్రూఫ్ రీడింగ్ ఉండదు. అంటే దాన్ని తప్పులు ఎత్తికి మళ్ళీ రెండోసారి రాసేట కాకుండా మాట్లాడుతున్నది ఇది ఫైనల్, రాసింది ఫైనల్ అంతే. ఒకవేళ అందులో అక్షర దోషాలు వస్తే అది యథావిధంగా ప్రింట్ అవ్వాల్సింది. ఇంకా దోషాలు అంచేవాడు ఎవరు లేడు ఇక్కడ. ఇందులో ఒక మాట మీరంటే నాకు గుర్తొచ్చింది. రాస్తున్న ప్రతి అక్షరానికి ఆధారం నా అనుభవం, ప్రశాంతత, ఆనందం, నా ఆనందమైన ఓపిక. అలా రాసి భాష కోసం నా జ్ఞానోదయం అనే వెలుగులు జిమ్మే అఖండమైన అజ్ఞానం. అంటే నేను దాన్ని అట్లా డిఫైన్ చేశాను అనమాట. నా జ్ఞానోదయం అని దాన్ని హైలైట్ ఇట్లా, నా జ్ఞానోదయం అనే వెలుగులు జిమ్మే అఖండమైన అజ్ఞానం. ఇది ఎవరైతే డిజైన్ చేస్తున్నారో అండ్ నాకు పోయి ఇది తప్పుపడ్డదండి, జ్ఞానం ఉండాలి ఇక్కడ అన్నాడు. లేదురా బాబు, ఆ లేకపోతే దానికి అర్థమే ఉండదు, అది ఖచ్చితంగా ఉండాలి ఆ అన్నది. గురుగారు ఏమంటారంటే సత్యం అని అంటే అసత్యం అయిపోతుంది అన్నారు. నువ్వు అసత్యం చెప్తే సత్యం చెప్పినట్టు అన్నారు. అదే మీరు చెప్పింది. అజ్ఞానం అని చెప్పేశారు కాబట్టి జ్ఞానమే అవుతుంది. జ్ఞానం అంటే అజ్ఞానం అయిపోతుంది కదా, దాన్ని ఎట్లా చెప్తారు మీరు? దీని తర్వాతే మొదలు పక్కన చేయమ్మా అవాంగ మానసిక గోచరం అంటూ మీరే చెప్పేస్తుంటే సత్యం చెప్పినట్టు అనమాట. మీరు అజ్ఞానం అని చెప్పేశారు కాబట్టి గొడవ లేదు. ఇక్కడ విషయం అంతా ఎక్కడ వస్తుంటే ఆ రూఢిగా అనుభూతి కలగనంత వరకు సందేహం ఉంటూనే ఉంటుంది. అది పోదు, అది రూఢిగా తెలుస్తుంది. దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది అన్నారు. దేహంతో పాటు సందేహం వస్తుంది, దేహంతో పాటు వీడును. దేహం తాను అనుకుంటున్నాడు కాబట్టి సందేహం ఉంటుంది. నా భూజ కవిత ప్రకృతిలో చిన్న చిన్న లైన్స్ ఉంటాయి. దేహం ఉంది, దేహం ఉన్న చోట సందేహం ఉంటుంది. అంతే, సరే సేమ్ మాట. ఆశయం ఉన్న చోట సంశయం ఉంటుంది. అంతే కదా. మనసున్న చోట గత జన్మలు పునర్జన్మలు ఉండవలసింది. ఆలోచన అంతమైతే అన్ని అంతమైతే. అంతే కదా. అంతకుమించి వేరే అంతే ఫైనల్. మీరేనట్టు మాట్లాడుకోవడానికి కల్పించుకుని మాట్లాడుకోవడమే. అయిపోయింది అంటే చాలా మాటలు. అంటే మన దగ్గర మనం ఈ విషయాలు అసలు మాట్లాడుకోవద్దు. మనం మాట్లాడుకోవాల్సింది వేరే ఉన్నాయి. నాకు ఓవరాల్గా ఏం తెలిసింది అంటే, ఇద్దరికి ఒక విషయం పరిపూర్ణంగా తెలిస్తే అసలు ఆ విషయం చర్చలోకి రాకూడదు. అసలు అవసరం లేదు. ఇద్దరు డాక్టర్స్, ఇద్దరు కార్డియాలజిస్టులు కూర్చొని ఎప్పుడు హార్ట్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోరు. పనే ఉంటుంది.
ఇంకో రాగం. నగుమోగనలేని నా జాలి తెలిసి లాస్ట్ రఘుపతి రాఘవ రాజా రామ పతిత పవన సీతారామ రఘుపతి రాఘవ సీతారామ ఈశ్వర అల్లాహ్ तेरा नाम ईश्वर अल्लाह तेरा नाम सबको समझे भगवान ना 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 ना
కాంబినేషన్ చాలా బాగుంది. ఇప్పుడు కరెంట్ పోవడం కూడా ఆ రాగంలో ఇద్దరు అదృశ్యం అయిపోయారు. ఇంకోటి లైఫ్ ఇట్లే ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు నేను మాడదు చీకటి అయింది అనుకో, అలాగే ఉంచేస్తాను. 2, 3, 4, 5 కలిపి ఒకటి ఇప్పుడే కదా చెప్పారు చీకట అనేది అన్నారు కదా, అది చూపించింది అనమాట అక్కడ చిత్రంలో. అంటే ఏం జరిగినా నీకు డిస్టర్బెన్స్ కానీ ఏముండదు. ఏది ఉంటే దానితో లయము, ఏది ఉంటే దాంతో ఉండడం. ఇచ్చమంటారా? ఎంత బాగుంది అసలు. ఆయన లైట్ వేస్తే అసలు లైట్ ఏంటి ఊరికి బాగుంది. రికార్డ్ అవుతుంది, అవ్వకపోవడం లేదు, రికార్డ్ జరుగుతుంది. భలే ఉంది అసలు. వెరీ గుడ్. అదే అసలు ఒరిజినల్. ఇక్కడ ఆపేద్దాం. సో మన తణు గురించి, తణుకే కదా, పట్టయ్య గారు నేను ఇప్పుడు మా నాన్నగారి బుక్ మా అమ్మ ఆత్మకథ బుక్ రాస్తున్నా. అయితే మా అమ్మ నేను అడిగాను ఒక చాప్టర్, మరి వెరీ లిమిటెడ్ సబ్జెక్ట్, అంటే కష్టాలు కందిలు కాకుండా వచ్చింది. ఆమెలో ఒక డైనమిజం చూసిన నేను. ఎలా ఉంటాడు మీ నాన్న అంటే డిస్క్రైబ్ చేసింది. ఎగ్జాక్ట్లీ అట్టున్నారు. నేను ఒకసారి మా అమ్మకు వీడియోలో చూపిస్తా. అంటే నేను ఆమె ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం పోల్చుకున్నా. శరీరము, పంచకట్టు, బొట్టు, అద్దాలు, మీసము, ఎవ్రీథింగ్. ఒకసారి ఆమె చూపిస్తా. అంటే మేబీ ఆ డిస్క్రిప్షన్ మీరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఆశ్చర్యం. శరీరం ఒకసారి బాయ్ చెప్పండి. కనిపించిన వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు ఏదో ట్రైన్ వెనుకొస్తుంటే మనం పట్టాల మీద ఉన్నట్టుంది. అది చూడండి. ఇది చెప్పండి. మౌన భాషలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మన గురువు గారికి సంబంధించిన ఆ రికార్డులన్నీ, చిన్న చిన్న వీడియో బిట్లన్నీ కూడా అలాగే. సో మౌన భాషణం అని వీళ్ళ గురువు గారి పేరు చెప్పండి ఒకసారి. సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గారు. సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గారు. ఆయన శ్రీకాళహస్తి. ఆయనకేం ఆసక్తి లేదు, బట్ వీళ్ళు పర్సనల్గా పైపించి గురుగారు మాట అనేవారు, ఎంత పొగ చేసుకుంటున్నా అన్నారండి. కరెక్టే. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగకుండానే చెప్తున్నా ఆయనకేం ఆసక్తి లేదని. అంతే. అదంటే మీరు నాకు చెప్పలేదుగా మాట. సో అది ఆసక్తి ఉండదు. కానీ కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు జరగవలసిందే. రెండోది, దాంట్లో లాభాపేక్ష ప్రతిఫలాపేక్ష కాదు. ఏ మనసు వెలుగుతుందో, ఏ మనసు అడుగుతుందో అది. సో ప్రపంచంలో వెలగాలి, ప్రకృతిలో అడిగి తీరాలి. సో అట్లాంటి విషయాలు కొన్ని ఉన్నాయి. సో మౌన భాషణం అని మీరు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే అకారణంగా రీసా రసో వైసా. మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్.